హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందరి ఇళ్లలోనే కంపల్సరీ పులిహోర చేసుకుంటాం. మరైతే గుళ్ళో పెట్టే పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా. ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ పులిహోరని వరలక్ష్మి వ్రతం రోజున చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ పావు కేజీ బియ్యంతో ఈ పులిహోర అయితే చేస్తున్నాను. ముందుగా ఇలా గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అన్నది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. నేను ఇక్కడ ఇది కుక్కర్లో ఉడికిస్తున్నానండి. అదే మీరు గిన్నెలో ఉడికిస్తున్నట్లయితే కనుక ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రా వేసి బయట విడిగా ఉడికించుకోవాలి. 30 నిమిషాల పాటు ఇది నానబెట్టుకుని ఉడికిస్తే బియ్యం అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. రైస్ అనేది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు చింతపండుని అయితే నానబెట్టుకుందాం. ఒక గ్లాసు రైస్కి మనకి ఇక్కడ ఇలా పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. గ్రాముల లెక్కన చెప్పాలంటే ఇది 30 to 40 గ్రామ్స్ వరకు ఈ చింతపండు ఉంటుంది. ముందుగా ఈ చింతపండుని గింజలు నార్లు ఏమీ లేకుండా ఇలా వాటర్ వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, ప్రెషర్ పోయాక నేను మూత తీసి చూపిస్తున్నాను. రైస్ ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి, రైస్ చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు వెడల్పాటి పళ్ళెం తీసుకుని ఈ రైస్ అంతా కూడా పళ్ళెంలో వేసుకుని కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఆరనివ్వాలి. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు గరిటతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఇది కొంచెం చల్లారుతుంది. ఈ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ మనం ఇంట్లో రప్పించాలంటే స్పెషల్ పొడి అయితే యాడ్ చేయాలి. దీనికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు లైట్గా వేగనివ్వాలి. ఇవి 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, మరో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని మెంతులు ఎర్రగా వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేగించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలకి ఇలా మెంతులు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది వలన నువ్వులు ఎక్కువసేపు వేపించిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిటపటమన్న తర్వాత వెంటనే ఈ దినుసులన్నిటిని కూడా వేరొక ప్లేట్లో వేసుకుని కొంచెం బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన ఈ దినుసుల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడి కింద మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పొడి అన్నది చాలా మెత్తగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. ఏమాత్రం గరుకు లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దీంట్లో నారలు గింజలు ముందరే తీసేసుకుని ఉంచుకున్నాము. ఈ చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. మనం పూజలప్పుడు కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేస్తాం కదా, ఈ ప్రాసెస్లో కనుక చింతపండు గుజ్జును తీసుకున్నట్టయితే మనకి పని అనేది సులువుగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు బాగా వేపించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ పులుసు కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడుతుంది అన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు బెల్లం అవాయిడ్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇలా బబుల్స్ కింద వస్తూ ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైతే రైస్ పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకుంటున్నామో దాంట్లో ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు రైస్కి బాగా పట్టేటట్లు అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. దీనికోసం అయితే మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ నువ్వుల నూనె లేకపోయినా వేరుశనగ నూనె అయినా వేసుకోండి.
ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా వేపించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు ఆల్మోస్ట్ వేగుతున్నాయి అని అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. ఇవి 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ దినుసులన్నీ ఎర్రగా బాగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ అన్నది మీకు నచ్చితే వేసుకోవచ్చు, కానీ టెంపుల్ స్టైల్ రావాలంటే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, తాలింపు బాగా వేగింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్న ఈ రైస్లో కలుపుకోవాలి. ఈ తాలింపు వాసనతో ఈ రోజైనా వరలక్ష్మి వ్రతం అన్నట్టుందండి. ఇల్లంతా మంచి స్మెల్తో సూపర్గా ఉంది. చూడండి, పోపు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీగా పక్కన ఉంచుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసుకుని ఈ అన్నానికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే ఇంట్లోనే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఇది గుళ్ళో చేసిన పులిహోరలానే ఫీల్ అవుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్